రెండో రోజు గాన్గాపూర్లో గురుచరిత్ర పారాయణ. ఈరోజు అయితే పొద్దున్నే లేచి హోటల్లోనే ఫ్రెష్ అప్ అయిపోయి గుడికి వెళ్ళినాం. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ 3 నుంచి ప్రతిరోజు అభిషేకం అయిపోయిన వెంటనే దర్శనం స్టార్ట్ చేస్తారు. ఈ టైంలో వెళ్తే జనాలు ఉండరు అండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. కూర్చొని జపం నామస్మరణ చేసుకోవచ్చు. తర్వాత మేమైతే సంగమంకి స్టార్ట్ అయిపోయినాం. అక్కడే అందరూ కూర్చొని గురుచరిత్ర పారాయణ అయితే చేసుకుంటారు. సో ఈరోజు నేను చరిత్ర పారాయణ స్టార్ట్ చేసే లోపే ఇక్కడికి ఇట్లా ఆ దేవుడే వచ్చి ఆశీర్వాదం ఇచ్చిండు అనిపించింది ఈ కుక్క రూపంలో. నేను చదివినంతసేపు చాలా వరకు అక్కడే ఉండే అనమాట. ఇంకా చరిత్ర పారాయణం సెకండ్ డేది కంప్లీట్ చేసేసుకొని మధ్యాహ్నం 12 గంటలకి హారతి ఉంటుంది. అక్కడికి వెళ్ళినాం. హారతి అయిపోగానే మనకి ఇక్కడ భిక్ష పెడతారనమాట. ఆకులు కూడా వాళ్ళే ఇస్తారు. సో ఆ భిక్ష తీసుకొని అక్కడే తినేసి ఈవినింగ్ హారతి టైంకి వచ్చినప్పుడు ఈరోజు శుక్రవారం కాబట్టి ఇంకా నేను వరలక్ష్మి వ్రతం చేయలేదని అరటిపళ్ళు తీసుకొని వాయినంలాగా పంచిన. ఈరోజు అయితే దత్తాత్రేయుడిని అమ్మవారి రూపంలో అలంకరణ చేసిర్రు.